నమస్కారం. ఈ త్రిష విజయ్కి సంబంధించి పోస్ట్ పెట్టగానే సోషల్ మీడియా అంతా రచ్చ అయిపోతుంది. మరలా ఏదో సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు, గ్యాప్ ఇవ్వండిరా, కొంచెం గ్యాప్ ఇవ్వండిరా అన్నట్టు ఈరోజు అంతా కూడా త్రిష వచ్చేసి విజయ్ని అన్ఫాలో చేసింది, అండ్ త్రిష వచ్చేసి విజయ్కి బర్త్డే విషెస్ చెప్పలేదు. ఇంకేముంది, త్రిష అండ్ విజయ్ మధ్య బ్రేకప్ అయిపోయింది అన్నారు. మనం అదే వీడియో ఇచ్చాం. ఇప్పుడు ఆ వీడియోకి ఉద్దేశం ఏంటి? ఒక కాపురం నిలబడుతుంది, ఓ సీఎం తన భార్య పిల్లలతో కలిసి ఉండబోతున్నాడు, విడాకుల కేసు కోర్టులో ఉంది కదా, దాన్ని కొట్టేస్తారండి. శుభవార్త కాదది, మంచి విషయమా కాదది. దాన్ని కూడా వ్యూస్ కోసం, దాన్ని కూడా సెన్సేషన్ ఎవడైనా చెప్తాడా? నేనైతే చెప్పట్లా. కింద కొంతమంది కామెంట్ పెట్టి ఏదో తెగ ఫీల్ అయిపోతే కామెంట్లు పెడతారండి. కొంతమంది నాకు అర్థం కాదు, ఇద్దరు అయితే నాకు అర్థం కాదు. ఆ త్రిష విజయ్ కలవాలి అని చెప్పేసి వాళ్ళు అసలు ప్రాణత్యాగాలు చేసేట్టున్నారు వాళ్ళు. మరి ఫ్యాన్స్ మరి తేడాగా ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే ఇల్లీగల్ అఫైర్స్ లీగల్ అవ్వాలి, ఇల్లీగల్ అఫైర్సే కలిసి ఉండాలి, కట్టుకున్న భార్యలు విడిపోవాలి అన్నట్టు తయారు వాళ్ళు అయితే. సో ఇప్పుడు పెట్టింది మరలా పోస్ట్, హ్యాపీ బర్త్డే అని చెప్తూ. నేను ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నదో గతంలో సెలబ్రేట్ చేసుకున్నదో తెలియదు, కానీ మేబీ రీసెంట్ దాని లెక్కే ఉంది. ఏమన్నట్టు, టు ద పర్సన్ హూ మేక్స్ ఇట్ ఆల్ వర్త్ ఆర్ ఇట్స్ మేక్ ఆల్ వర్త్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంక ఓ రకంగా లవ్ సింబల్ పెట్టేసి నా పర్సన్ లేదా నావాడు నాకు ఇచ్చాడు, ఇదంతా కూడా అతని వాళ్ళే అన్నట్టు. ఈరోజు నాకు ఒక విలువ అనేది ఉంది అంటే అది అతని వాళ్ళే. సో అంటే చెప్పేసింది హీఈస్ ఎవ్రీథింగ్ టు మీ అని. ఇది విజయ్ చెబితే ఆమె పెట్టిందా? మళ్ళీ అడుగుతాను చూడండి, ఎవరు ఇక్కడ ఎవరిని వదలట్లేదు, ఎవరిని పట్టుకొని ఉన్నారు ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు. విజయ్ త్రిషను వదిలిపెడితే త్రిష ఆ బాధలో ఉంటే విజయ్ మరలా లేదు నా పరుగు పోతుంది, మన బ్రేకప్ అని హడావుడి చేస్తున్నారు, నువ్వు మరలా పోస్ట్ పెట్టిన అవసరం పెట్టించాడా? లేక విజయ్ మరని విజయ్ ఉంటే ఈరోజు అంతా కూడా అమ్మయ్య విజయ్ని వదిలేసిందిరా త్రిష, అమ్మయ్య విజయ్ జీవితం బాగుపడిందిరా, త్రిష దరిద్రం పోయిందిరా, అదని ఇదని అంటూ ఉంటే దాంతో హట్ అయిపోయి ఇగో హట్టే మరలి పోస్ట్ పెట్టిందా? నేను మరలేదు జర్నలిస్ట్నే, పెద్ద తోపు తురువైనా కానీ నేషనల్ ఇంటర్నేషనల్ ఎన్నేని ఇస్తూ ఉన్నా కానీ భార్యాభర్తల విషయంలో వాళ్ళు సెలబ్రిటీలు అన్నప్పుడు వారి మధ్య జరిగే ప్రతి దాన్ని సొసైటీ గమనించింది. వారు ఏం చేస్తే అదే మన వాళ్ళు ఫాలో అవుతారు. అవునా కాదా మీరే చెప్పండి. సినిమాలలో 2 పెళ్ళిళ్ళకి సంబంధించి, చిన్నళ్ళు పెద్దళ్ళకి సంబంధించి ఇలా ఎన్ని సినిమాలు వచ్చేది అంతకంత కంపు పెరిగిపోతుంది సొసైటీలో. ఎక్కడో ఒకళ్ళు చేశారు, దాన్ని సినిమాలో చూపిస్తానికి 100 మంది ఫాలో అయ్యారు. ఈ సోషల్ మీడియా వచ్చి రావటం, న్యూస్ ఛానల్స్ రావడంతో అది ఇక 1000 మంది ఫాలో అవుతూ తయారైపోయారు. దానివల్లే కదా రకరకాల హక్కులు తొక్క అని చెప్పేసి. వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? విజయ్ అండ్ త్రిష విడిపోవాలని కోరుకుంటాను నేను, విజయ్ సంగీత భార్యాభర్తలు కలిసి కలకాలం ఉండాలని కోరుకుంటాను నేను. అలా మీలో కూడా ఎవరు ఉంటే కింద కామెంట్ అన్నది విజయ్ సంగీత కలవాలని పెట్టండి చాలు. అండ్ త్రిష విజయ్ మధ్య ఏముందన్న విషయం పక్కన పెడదాం. విజయ్ సంగీత నిజంగా డిస్టర్బ్ అయ్యారంటే ఎక్కడన్నా కేవలం ఒక హీరోయిన్తో ఆయనకి ఎఫ్ఐఆర్ ఉందన్న విషయంలో ఆమె డిస్టర్బ్ అయింది, అది తప్ప ఆమె ఏది మెన్షన్ చేయాలి. విజయ్ ఎక్కడ నోరు విప్పింది లేదు, త్రిష మాత్రం ఓపెన్గానే చెప్పేస్తుంది నాకు సర్వం ఇతనే అన్నట్టు. ఆమెకి ఇతను కొత్త ఫస్ట్ అంటే కాదు, నేను ఇక్కడ త్రిషను తక్కువ చేయట్లేదు, ఇక్కడ కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టొద్దు, బ్లాక్ చేయడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆల్రెడీ చేసే ఇందాక వీడియో కింద కొన్ని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే తీసి బ్లాక్ చేశాను. ట్విస్ట్ చెప్పిన వాళ్ళు గతంలో కూడా మనకు కొన్ని కామెంట్స్ చాలా పెట్టారు పాజిటివ్గా, బట్ కొన్నింట్లో టెంప్ట్ అయిపోతారు కదా, మనకొద్దు అటువంటి వాళ్ళు. మన ఛానల్ అన్నప్పుడు పద్ధతిగా ఉండాలి, కామెంట్స్ అయినా నేను చేసే వీడియోలు ఏవైనా సరే. అంతేమంగా ఏంటి వదలట్లేదురా బాబు అని బ్రహ్మానందం అన్నట్టు విజయ్ త్రిషను వదలట్లేదా, త్రిష విజయ్ అనట్లేదా, నాకు నిజంగా అర్థం కావట్లేదు. బట్ మరలా పోస్ట్ పెట్టింది మొత్తం మళ్ళీ ఠామ్ వైరల్ అయిపోతుంది. ఎందుకంటే మొత్తం నాకు విలువను ఆపాదించిన వ్యక్తి ఇతనే అన్నట్టుగా లవ్ సింబల్ పెట్టి పెడతామంటే మామూలు కాదు.